జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో అస్థేయాన్ని గురించి తెలుసుకున్నారు. అస్థేయం పతంజలి యొక్క అష్టాంగ యోగాలో మొదటి అంగం యమ. ఆ యమలో 5 భాగాలున్నాయి, 5 సూత్రాలున్నాయి. 1 సత్యము, 2 అహింస, 3 అపరిగ్రహం, 4 అస్థేయం, ఇక ఆఖరిగా బ్రహ్మచర్యం. ఇది చాలా కీలకమైంది. దీని గురించి కరెక్ట్గా తెలుసుకోగలిగితే జీవిత పరమార్థం నెరవేరినట్లే. మానవ జీవితంలో, జీవన విధానంలో కీలక పాత్ర పోషించేదే సెక్స్. సెక్స్ను సద్వినియోగపరుచుకుంటే జీవితం స్వర్గమయం అవుతుంది. అదే సెక్స్ను దుర్వినియోగపరుచుకుంటే జీవితం నరకప్రాయం అవుతుంది. నాకు తెలిసినంత వరకు మనిషి ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలంటే 3 కీలకమైనటువంటి అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. 1, సెక్స్ను సద్వినియోగపరుచుకోవాలి. 2, భార్యాభర్తల సంబంధం దివ్యత్వంలాగా కొనసాగాలి. బిడ్డలను పెంచేటటువంటి విధానం మహోన్నతంగా ఉండాలి. 1, సెక్స్ను సద్వినియోగపరచుకోవటం, భార్యాభర్తలు ప్రేమగా, అనురాగంగా, ఆప్యాయంగా కలిసిమెలిసి జీవించగలగటం. 3, పిల్లల్ని ఉన్నతంగా, మహోన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి కానుకగా అందించటం. ఈ 3 అంశాల్లో ఎవరైతే విజయవంతమవుతారో వారికి జీవిత పరమార్థం నెరవేరినట్లే. ఈ 3 అంశాల్లో మొట్టమొదటిదే సెక్స్. అదే బ్రహ్మచర్యం అంటే. మరొక మాటలో చెప్పాలంటే మనిషి భౌతిక సంపద కోసం ఆరాటపడుతున్నాడు కానీ శీల సంపదన గురించి ఆలోచించడం లేదు. శీల సంపద పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తులకు భౌతిక సంపద యొక్క అవసరం ఉండదు. శీల సంపదను కోల్పోయిన తర్వాత భౌతిక సంపద ఎంత ఉన్నా అది మొత్తం బూడిదలు పోసిన పన్నీరు. కాబట్టి మనిషికి అవసరమైన సంపద ఏమిటంటే శీల సంపద. ఆ శీల సంపదను కాపాడుకోవటమే బ్రహ్మచర్యం. మానవ దేహం మొత్తంలో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇవి సమాచార సేకరణ కోసం. 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇవి కర్మలను ఆచరించడం కోసం. జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. కర్మేంద్రియాలు కర్మలను ఆచరిస్తూ ఉంటాయి. సమాచార సేకరణ కూడా సంస్కారాలుగా రూపాంతరం చెందుతుంది. కర్మలు చేయటం ద్వారా కలిగేటటువంటి అనుభవాలు కూడా సంస్కారాలుగా రూపాంతరం చెందుతాయి. కాబట్టి మనిషికి ఏర్పడే సంస్కారాలు 2 రకాలుగా ఉంటాయి. 1, జ్ఞానేంద్రియాల ద్వారా సంస్కారాలు ఏర్పడతాయి. మరొకటి కర్మేంద్రియాల ద్వారా కూడా సంస్కారాలు ఏర్పడతాయి. అయితే జ్ఞానేంద్రియాల సమాచారాన్ని సేకరించడానికి, కర్మేంద్రియాల కర్మలను ఆచరించడానికి మూలం మరియు ఆధారం ఏమిటంటే సంకల్పం. ఈ సంకల్పం భగవంతుడి యొక్క సూత్రాలకు అనుగుణంగా ఉంటే అది తప్పనిసరిగా నెరవేరుతుంది. జీవిత పరమార్థం అందుకోగలుగుతారు. అది భగవంతుని సంకల్పాలకు విరుద్ధంగా ఉంటే జీవిత పరమార్థం నెరవేరదు. కాబట్టి సంకల్పం అనే మాట గుర్తుపెట్టుకోండి.
కోరికలు వేరు, గమ్యాలు వేరు, లక్ష్యాలు వేరు, ప్రణాళికలు వేరు, పథకాలు వేరు. ఇవన్నీ కూడా లౌకిక జీవితానికి సంబంధించినవి. కానీ సంకల్పం అనేది భగవంతుడి యొక్క ఆదేశానికి అనుగుణంగా జరిగేది. మానవ జీవితంలో అత్యంత మహోన్నతమైన సంకల్పం ఏమిటంటే మాతృత్వం. నేను మరొకసారి చెప్తున్నాను, మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సక్రమంగా నెరవేరేటట్లయితే మనిషి జీవితం నందనవనమవుతుంది. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సక్రమంగా కొనసాగకపోతే జీవితంలో తప్పనిసరిగా అసంతృప్తి ఉంటుంది. జీవితాన్ని 4 భాగాలుగా చేసుకుంటే మొదటి భాగంలో బ్రహ్మచర్యం ఉంటుంది, రెండవ భాగంలో గృహస్థ జీవితం ఉంటుంది, మూడవ భాగంలో వానప్రస్థం ఉంటుంది, ఇక అంతిమంగా సన్యాసి దశ ఉంటుంది. బ్రహ్మచర్యానికి సన్యాసి దశకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. బ్రహ్మచర్యంలో వేసుకున్నటువంటి విత్తనాలే సన్యాసి దశలో ఫలాలవుతాయి. బ్రహ్మచర్యంలో వేసుకునేటటువంటి విత్తనాలు గనక ధర్మబద్ధంగా ఉంటే మనిషి సన్యాసి జీవితాన్ని అద్భుతంగా అనుభవించగలుగుతాడు, సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించగలుగుతాడు. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏమాత్రం పొరపాటు జరిగినా అధర్మం అనే బీజాలు గనక నాటుకునేటట్లయితే సన్యాసి జీవితం అతి భయంకరంగా ఉంటుంది, భయానకంగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది. అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తికే కోరికలు మిగిలి ఉంటాయి, సంకల్పాలు మిగిలి ఉంటాయి. అటువంటి వ్యక్తికి మరొక దేహం కావాలి, మరొక జన్మ కావాలి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం సక్రమంగా నిర్వహించబడితే ఆ వ్యక్తి జీవితం పరిపూర్ణమైనట్లే. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సక్రమంగా నెరవేరకపోతే ఆ వ్యక్తి జీవితంలో తప్పనిసరిగా లేమిడి ఉన్నట్లే, కొరత ఉన్నట్లే, లోటు ఉన్నట్లే, అసంతృప్తి ఉన్నట్లే. కాబట్టి నేను 3 విషయాలు ప్రస్తావించాను. 1 సెక్స్ జీవితం, 2 వైవాహిక జీవితం, 3 బిడ్డలను పెంచే విధానం. ఈ 3 ఒకదానితో మరొకటి లింక్ అయి ఉంటాయి, మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఈ 3 మొట్టమొదటిది ఏమిటి? సెక్స్ జీవితం. రెండవది ఏమిటి? వైవాహిక జీవితం. మూడవది ఏంటి? పిల్లలను పెంచే జీవితం, పిల్లలను పెంచే విధానం. అది 3వ దశ. ఇక 4వది ఏమిటి? పిల్లల జీవితం సజావుగా కొనసాగేటట్లయితే, వాళ్ళు ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగుతున్నట్లయితే వాళ్ళకి మార్గదర్శకం చూపించటం పూర్తయిన తర్వాత అన్నీ వదిలేసి సునాయాసంగా భగవంతుడిలో ఐక్యం చెందటమే. అక్కడ చూడండి, బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం. ఇక్కడ చూడండి, సెక్స్ జీవితం, వైవాహిక జీవితం, బిడ్డలను పెంచటం, ఆ తర్వాత అంతిమంగా అన్ని వదిలేసి విశ్వంలో కలిసిపోవటం. బ్రహ్మచర్యము అంటే ఏమిటి? బ్రహ్మచర్యము అంటే పవిత్రమైన యజ్ఞం కోసం మనసును సంసిద్ధం చేసుకోవటం, శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవటం, క్షేత్రాన్ని, బీజాన్ని రెండింటిని కూడా పవిత్రంగా, పటిష్టంగా తయారు చేసుకోవటం. అందుకు ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. అది కాబట్టి
జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. 2 కాళ్ళు, 2 చేతులు, నోరు, మలనాంగం, జననాంగం. ఈ 10 ఇంద్రియాలలో అత్యంత కీలక పాత్ర పోషించేటటువంటి ఇంద్రియం లైంగిక అవయవం, సెక్స్ అవయవం. కాబట్టి ఈ సెక్స్ అనేటటువంటి ఒకే ఒక అవయవము జీవితాన్ని, జీవన విధానాన్ని సమూలంగా నిర్దేశిస్తుంది. జీవిత పరమార్థం నెరవేరే విధంగా జీవిత ప్రణాళికకు ఆధారమవుతుంది. కాబట్టి సెక్స్ను సద్వినియోగపరుచుకుంటే జీవిత సంకల్పం నెరవేరుతుంది. సెక్స్ను దుర్వినియోగపరుచుకుంటే జీవిత సంకల్పం నెరవేరదు. ఏమిటి జీవిత సంకల్పం? ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి, ప్రపంచానికి, ప్రకృతికి కానుకగా అందించటం. ఫలవంతమైన సంతానం అంటే ఏమిటి? సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి. సత్యం, ధర్మం రెండింటి యొక్క సమ్మేళనమే విశ్వం అవుతుంది. అలాగే భార్యాభర్తల కలయికే పరిపూర్ణ విత్తనానికి మూలమవుతుంది. భార్యాభర్తల కలయికే పరిపూర్ణ విత్తనానికి మూలమవుతుంది. భార్యాభర్తలు అంటే ఎవరు అనుకున్నారు? ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. ఆదేయము ఆధారం. క్షేత్రం పవిత్రంగా ఉండాలి, బీజం పటిష్టంగా ఉండాలి. ఇంతకు మించి జీవితానికి ఏం అవసరం లేదు. ఇవి లేకపోతే అది జీవితం కానే కాదు, అది నరకం. స్వర్గం ఎక్కడో లేదు. నేను మరొకసారి చెప్తున్నాను, మనలోనే అన్నీ ఉన్నాయి. మనిషికి ఏం కావాలి? దివ్యత్వం కావాలి. ఆ దివ్యత్వం ఎలా వస్తుంది? మాతృత్వం అనే కళ నెరవేరితేనే దివ్యత్వం సంక్రమిస్తుంది. ఇవాళ ఆధ్యాత్మికత అంటున్నారు. ఆధ్యాత్మికతలో యోగా అంటున్నారు, ప్రాణాయామం అంటున్నారు, ఆసనాలు అంటున్నారు, ప్రవచనాలు అంటున్నారు. కానీ సెక్స్ గురించి చెప్పట్లేదుగా, సెక్స్ను గురించి చెప్పటం లేదుగా, భార్యాభర్తల సంబంధాన్ని గురించి చెప్పటం లేదుగా, పిల్లలను పెంచేటటువంటి విధానాన్ని గురించి చెప్పటం లేదుగా. అంటే ఆధ్యాత్మికతలో కీలకమైనటువంటి అంశాలు కనుమరుగవుతున్నాయి. ఆత్మ, పరమాత్మ, భూతాత్మ, ప్రేతాత్మ, ఎందుకు ఇవన్నీ కూడా? కాబట్టి స్త్రీ పురుషులు కలిస్తేనే పరిపూర్ణ జీవితం అవుతుంది. అటువంటి పరిపూర్ణ జీవితానికి చక్కటి రూపకల్పన గావించినటువంటి పవిత్రమైన గడ్డ భారతదేశం. కాబట్టి భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. అందులో ఒక భాగంగానే వివాహ వ్యవస్థ ఏర్పడింది. ఆ 2 వ్యవస్థలు సక్రమంగా నడవటం కోసమే వైదిక వ్యవస్థకు రూపకల్పన జరిగింది. మీకు ఒక విషయం చెప్తున్నాను, వెరీ 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 ఇంపార్టెంట్. స్త్రీ క్షేత్రం పవిత్రంగా ఉండాలి, పురుషుడి బీజం పటిష్టంగా ఉండాలి. సెక్స్ అనేది శరీరానికి సంబంధించింది కానే కాదు, అది పూర్తిగా మనసుకు సంబంధించింది. మనసు కలుషితమైతే క్షేత్రం ఎలా ఉంటుంది? మనసు కలుషితమైతే బీజం ఎలా ఉంటుంది? కలుషితమైనటువంటి క్షేత్రంలో బలహీనమైనటువంటి బీజాన్ని వేస్తే ఎలా ఉంటుంది? పవిత్రమైన క్షేత్రంలో బలమైన బీజాన్ని వేస్తే ఎలా ఉంటుంది? కాబట్టి జీవిత పరమార్థం ఏమిటి?
జీవిత సంకల్పం ఏమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే. అటువంటి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలంటే మానసిక సంసిద్ధత కావాలి, మెంటల్ ప్రిపరేషన్ కావాలి. అటువంటి మెంటల్ ప్రిపరేషనే బ్రహ్మచర్యం అంటే. కాబట్టి బ్రహ్మజ్ఞానంలో జీవించే వ్యక్తి మాత్రమే బ్రహ్మచర్యాన్ని పాటించగలుగుతాడు. మిథ్యాజ్ఞానంలో కానీ, లౌకిక జ్ఞానంలో కానీ, భౌతిక జ్ఞానంలో కానీ, సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో కానీ జీవించేటటువంటి వ్యక్తులు బ్రహ్మచర్యాన్ని పాటించలేరు. కాబట్టి ఇవాళ మన బిడ్డల జీవితాన్ని మనమే సర్వనాశనం చేస్తున్నాం. తల్లి బిడ్డకు కడుపు నింపాలని కోరుకుంటుంది, తండ్రి బిడ్డ యొక్క జేబు నింపాలని కోరుకుంటూ ఉంటాడు. కడుపు ఎక్కువగా నిండితే అజీర్తి అవుతుంది, జేబులు ఎక్కువగా నిండితే శీల సంపద పోతుంది. భౌతిక సంపద కోసం ఆరాటపడటం అంటే శీల సంపదను కోల్పోవటమే కదా. భౌతిక సంపద పోతే మరలా తిరిగి వస్తుంది, కానీ శీల సంపద పోతే మరలా తిరిగి రాదు కదా. వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది, వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైంది. మానవుడి వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే పాపాన్ని విపరీతంగా పెంచుకుంటున్నాడు. నాకు అసలు ఏ పదాలు వాడాలో అర్థం కావటం లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు మనం వినేటటువంటి వార్తల మొత్తాన్ని, కళ్ళతో చూసేటటువంటి దృశ్యాలను జాగ్రత్తగా సమీక్షించుకునేటట్లయితే ఇంకా బ్రహ్మచర్యం ఎక్కడిది? కాబట్టి మరొకసారి చెప్తున్నాను, మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరటం కోసమే బ్రహ్మచర్యం కావాలి. బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తికే బ్రహ్మచర్యాన్ని ఆచరించే అవకాశం ఉంటుంది. భౌతిక జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి బ్రహ్మచర్యాన్ని ఆచరించడం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి ధర్మము అంటే ఏమిటి? ప్రకృతి. సత్యము అంటే ఏమిటి? పురుషుడు. ధర్మంలోనే సత్యం ఉంది, సత్యం ద్వారానే ధర్మం ఏర్పడింది. సత్యాన్ని ధర్మాన్ని విడదీసే అవకాశం లేదు. భార్యాభర్తలు విడివిడిగా ఉన్నంతకాలం అది అసంపూర్ణమే, పాక్షికమే. ఇద్దరు కలిస్తేనే పరిపూర్ణమవుతుంది. అలా ఎందుకు కలవాలి? పవిత్రమైనటువంటి యజ్ఞం కోసం కలవాలి. పవిత్రమైన యజ్ఞం కోసం మేమిద్దరం కలుస్తున్నాము అనుకున్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? కేవలం సెక్స్ వ్యామోహాన్ని తీర్చుకోవటం కోసం, నెరవేర్చుకోవటం కోసం, లైంగిక తృష్ణను అనుభవించడం కోసమే సెక్స్లో పాల్గొంటున్నాము అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది? అదే అస్థేయం అంటే. సెక్స్ను దోచుకోకూడదు, సెక్స్ను దాచుకోకూడదు, దాన్ని ప్రేమతో పంచుకోవాలి. అందుకే వివాహానికి ముందే ధర్మాన్ని గురించి బోధించాలి. ఎందుకు ఆ ధర్మం? ధర్మపత్నితో సహజీవనం చేయటం కోసం ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి. ఏమిటా ధర్మం? సహజీవనం, సామరస్యం, సహాయం, సహకారం, సమన్వయం. కాబట్టి స్త్రీ పురుషులిద్దరు కూడా మానవులు కాదు, వ్యక్తులు కాదు, జంతువులు కాదు, జీవులు కాదు, ప్రాణులు కాదు. ఇద్దరు కూడా భగవంతుడి యొక్క ప్రతిరూపాలు.
ఆ భగవంతుడి యొక్క ప్రతిరూపాలు ఏం చేయాలి? భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా జీవించాలి. భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా జీవిస్తున్నప్పుడు ఇంకా సాధనతో పని ఏంటి? భగవంతుడి యొక్క ఆదేశాలకు వ్యతిరేకంగా జీవిస్తూ సాధన చేస్తే ప్రయోజనం ఏమిటి? అందుకే వివాహంలో ఒక సూత్రాన్ని మనకి తెలియజేశారు. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి. ధర్మంలో కానీ, అర్థంలో కానీ, కామంలో కానీ, మోక్షంలో కానీ మనం కలిసి జీవించాలని చెప్పి వాగ్దానం చేసుకుంటారు. ఎక్కడది? వేదమంత్రాల ఘోషలో, సుందరమైనటువంటి పందిరిలో, మంగళవాయిద్యాల హోరులో, పెద్దల సమక్షంలో ఒకళ్ళనొకళ్ళు వాగ్దానం చేసుకొని జీవిత ప్రయాణం మొదలు పెడతారు. వివాహానికి ముందు ఒంటరి జీవితం, వివాహం జరిగిన తర్వాత ఉమ్మడి జీవితం, జంట జీవితం. ఇప్పుడు చెప్పండి, ద్వంద్వాలు అంటున్నాం. ద్వంద్వాలు అంటే ఏమిటి? జంటలు, పరస్పర విరుద్ధమైన, వ్యతిరేకమైనవి. కానీ ఆ జంటలు రెండు కలిసిపోయాయి అనుకోండి, అదే పరిపూర్ణమవుతుంది. పురుషుడు లేకుండా ప్రకృతికి అవకాశం లేదు. ప్రకృతి లేకుండా పురుషుడి సంకల్పం నెరవేరదు. క్షేత్రం ఉంటేనే బీజానికి అవకాశం ఉంటుంది. బీజం లేకపోతే క్షేత్రం వృధా అవుతుంది. రైతు వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు నాటేటప్పుడు ఏం చేస్తాడో మీరు గమనించండి. క్షేత్రాన్ని సమూలంగా శుద్ధి చేస్తాడు. బీజం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వర్షం పడ్డ తర్వాత క్షేత్రంలో బీజాలు నాటుతాడు. వర్షం పడకుండా బీజాలు నాటితే అవి ఎండిపోతాయి. క్షేత్రాన్ని శుద్ధి చేయకుండా బీజాలు నాటితే ఆ బీజాలు కనుమరుగవుతాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ప్రకృతి వరప్రసాదాలంటే, ప్రకృతి బిడ్డలంటే ఎవరు? పురుషుడు ఆరోగ్యంగా ఉండాలి, స్త్రీ క్షేత్రం పవిత్రంగా ఉండాలి. ఆరోగ్యవంతుడైనటువంటి పురుషుడు, అంగసౌష్టం ఉన్నటువంటి స్త్రీ, పవిత్రంగా జీవించేటటువంటి స్త్రీ ప్రకృతికి వరప్రసాదాలు. భార్యాభర్తల అనుబంధం విడరాని సంబంధం కాదు, ఆత్మల సంసర్గం కాదు, అనురాగ బంధం కాదు, జన్మల సంబంధం. అందుకే భార్యాభర్తలు ఎలా జీవించాలో తెలుసుకుంటే ఇక సాధనతో పని లేదు. ఆ భార్యాభర్తలు ఎలా జీవించాలి అనే దానికి మూలం ఎక్కడుందంటే బ్రహ్మచర్యంలో ఉంది. కాబట్టి బ్రహ్మచర్యంలో ఎప్పుడైతే మనిషి ధర్మాన్ని గురించి తెలుసుకుంటాడో అప్పుడే అతను మాతృత్వానికి అర్హతను పొందుతాడు, వివాహానికి లైసెన్స్ పొందుతాడు. బ్రహ్మచర్యంలో పొరపాటున అధర్మాన్ని గురించి తెలుసుకుంటే మాతృత్వాన్ని కోల్పోతాడు. జీవిత పరమార్థం నెరవేరదు. అసలు వివాహానికి అర్హత కూడా ఉండదు. కలుషితమైనటువంటి మనసులతో బీజాన్ని విడుదల చేస్తే ఆ బీజాలు ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. కాబట్టి సెక్స్ ఈజ్ నో వే కనెక్టెడ్ విత్ యువర్ ఫిజికల్ బాడీ. ఇట్ ఈజ్ టోటలీ కనెక్టెడ్ విత్ ద సైకాలజీ. అది మెంటల్ కాన్సెప్ట్, ఫిజికల్ కాన్సెప్ట్ కానే కాదు. అందున
మాతృత్వం అనేటటువంటి అంశాన్ని మనసులో పెట్టుకొనే వివాహం జరగాలి. పండంటి బిడ్డను ప్రపంచానికి కానుకగా అందిస్తే ఇక అంతకు మించిన అదృష్టం మరొకటే ఉంటుంది. ఆ పండంటి బిడ్డను ప్రపంచానికి కానుకగా అందించాలంటే బ్రహ్మచర్యం ఎంత కీలకమైందో మీరు ఆలోచించండి. ఇంద్రియ నిగ్రహం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. సెక్స్ను బలవంతంగా అణుచుకోకూడదు. అక్రమ సంబంధాలకు అలవాటు పడకూడదు. దాన్ని పవిత్రంగా, పరిమితంగా, ప్రేమగా వాడుకోవాలి. ఒకసారి మీరు ఆలోచించండి. స్త్రీ పవిత్రంగా ఉంటే ఆమెను పూజించాలనే భావన కలుగుతుంది. పురుషుడు ధర్మంగా ఉంటే ఆయన గౌరవించాలనే భావన కలుగుతుంది. ధర్మంగా జీవించే వ్యక్తిని గౌరవిస్తారు, కానీ అధర్మంగా జీవించే వ్యక్తిని ఎందుకు గౌరవిస్తారు? కాబట్టి ఇప్పుడు చెప్పండి, బ్రహ్మచర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహాన్ని పాటించటం, శీల సంపదను పెంపొందించుకోవటం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఘోరాలకి, నేరాలకి, హింసకు, చర్య ప్రతిచర్యలకు, అక్రమ సంబంధాలకు, అక్రమ సంపాదనలకు అన్నింటికి మూల కారణం ఏంటంటే ధర్మం అనే మూల సూత్రం కనుమరుగు కావటమే. ధర్మం లేని చోటే దరిద్రం తాండవిస్తుంది. ధర్మంగా జీవించే చోట సరస్వతి, లక్ష్మి, పార్వతి ముగ్గురు కూడా పహారగాస్తూ ఉంటారు. శీల సంపదతో జీవించేటటువంటి జంటలను ప్రకృతి నిరంతరం కాపాడుకుంటుంది, ఆశీర్వదిస్తుంది. ఒక వ్యక్తికి జీవితం అంకితమైనప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుందో నాకు చెప్పండి. మనకి పల్లెటూళ్ళలో ఒక సామెత చెప్తూ ఉంటారు, 10 మంది నడిచే బాటలో పచ్చగడ్డి మొలవదంటారు. అంటే దాని అర్థం ఏంటి? సంతాన ప్రాప్తి కలగాలంటే ఏకపత్ని వ్రతాన్ని పాటించాలి. హృదయాలలో ఆ రూపాలు తప్ప మరొక రూపానికి అవకాశం ఉండకూడదు. అందుకు మనసును సంసిద్ధం చేసేదే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళకి జీవిత పరమార్థం తప్పనిసరిగా నెరవేరుతుంది. బ్రహ్మచర్యాన్ని దుర్వినియోగపరుచుకొని మనసును కలుషితం చేసుకొని బీజాలను బలహీనపరుచుకొని సమాజానికి భారమైనటువంటి సంతానాన్ని అందిస్తే ఆ వ్యక్తుల యొక్క అంతరంగం ఎంత అసంతృప్తిగా ఉంటుందో మీరు ఆలోచించండి. సమస్యలు అనేవి భార్య ద్వారా భర్తకు వస్తాయి, భర్త ద్వారా భార్యకు వస్తాయి. ఆ ఇద్దరి యొక్క సమస్యలు బిడ్డలకు వెళతాయి. బిడ్డలకి సమస్యలు ఉత్పన్నం కావడానికి బాధ్యత ఎవరిదంటే తల్లిదండ్రులదే. తల్లిదండ్రుల యొక్క నడవడి కానీ, ప్రవర్తన కానీ ధర్మబద్ధంగా ఉంటే బిడ్డలకు వాడు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లు అవుతారు, లక్ష్మీనారాయణలు అవుతారు, సరస్వతి బ్రహ్మలు అవుతారు. ఆ ఇంట్లో ఎటువంటి కొరత ఉండదు, ఎటువంటి లోటు ఉండదు. మీరు చూడండి కావాలంటే. ఇవాళ వివాహ వ్యవస్థ ఆర్థిక పరమైన అంశాలతో కూడి ఉంది. అది ఒక రకంగా వ్యాపారాత్మకంగా కొనసాగుతుంది. సెక్యూరిటీ కోసం ఆడవాళ్ళు, సెక్స్ వ్యామోహం కోసం మగవాళ్ళు ఒక రకంగా దొంగాట ఆడుతున్నారు. లైంగిక వ్యామోహం కోసమే వివాహం జరగకూడదు. ఆలోచించండి ఒకసారి.
సెక్స్ అంటే ఏమీ లేదు, మధురానుభూతి. రెండు చర్మాల మధ్య జరిగే బలమైనటువంటి రాపిడి. అది మనసుకు సంబంధించింది. కల్తీ కాపురాల వల్ల, కల్తీ సంసారాల వల్ల కలిగే సంతానం ఎలా ఉంటుందో నాకు చెప్పండి. పవిత్రమైనటువంటి కాపురాలలో, స్వచ్ఛమైనటువంటి భార్యాభర్తల జీవితంలో వాళ్ళు అనుసరించేటటువంటి విధానం వల్ల సమాజం ఎంతో ప్రేరణ పొందుతుంది. కాబట్టి సమాజంలో నైతిక విలువలు పెంపొందించబడాలంటే భార్యాభర్తల అనుబంధం మహోన్నతంగా ఉండాలి. దీని గురించి మనం బిడ్డలకు చెప్పాలి. పైథాగరస్ సిద్ధాంతం, న్యూటన్ సిద్ధాంతం, ఐన్స్టీన్ సిద్ధాంతం, ఇవన్నీ ఏమిటి? కన్న తల్లి వంటి ప్రకృతిని పతనం చేసేటటువంటి అనవసరపు సమాచారం. పాశ్చాత్య దేశాలు మొత్తం కూడా పూర్తిగా బలహీనపడటానికి మూల కారణం సెక్స్ని విలాసం కోసం వాడుకోవటమే. శృంగార జీవితంలో తాత్కాలికంగా తృప్తిని పొందుతూ మాతృత్వానికి ప్రాధాన్యతను ఇవ్వకపోవటమే. భారతదేశంలో ఎంతో కొంత మేరకు పవిత్రత కొనసాగుతున్నప్పటికీ కానీ జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. కాబట్టి వివాహానికి ముందు జీవితం చాలా కీలకమైంది. ఆ జీవితంలోనే మనం అన్నీ తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? డబ్బు సంపాదించడం కాదు, ఆస్తులు అంతస్తులు పెంచుకోవటం కాదు, కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష, అధికార కాంక్షలతో ఆరాటపడటం కాదు. కాబట్టి బ్రహ్మచర్య ఆశ్రమం అనేది బ్రహ్మచర్యాన్ని పాటించడానికి, భవిష్యత్తులో భార్యాభర్తల జీవితం అన్యోన్యంగా ఆప్యాయంగా కొనసాగటానికి బలమైన పునాది అవుతుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎవరూ కావాలని తప్పు చేయరు. ఎవరూ శీల సంపదను పోగొట్టుకోవాలని ఆశించరు. ఎవరూ అక్రమ సంబంధాలకు అలవాటు పడాలని భావించరు. కానీ సామాజిక పరిస్థితులు మనుషులను ఆ విధంగా తయారు చేస్తున్నాయి. సమాజం కలుషితంగా ఉన్నప్పుడు, అందరూ కలుషితానికి అలవాటు పడుతున్నప్పుడు అది తప్పు కాదనే భావన బలీయం అవుతుంది. కానీ అంతరాత్మ ఏమంటుంది? అంతరాత్మ ఘోషిస్తుంది. అందుకే గమనించండి, భార్యాభర్తల సంబంధం కృత్రిమంగా ఉన్నప్పుడు కుటుంబం ఎలా ఉంటుంది? భార్యాభర్తల సంబంధం పవిత్రంగా ఉన్నప్పుడు కుటుంబం ఎలా ఉంటుంది? ఒకరి కోసమే మరొకరు అనుకున్నప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుంది? ఒకరితో మరొకరు విభేదిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ జీవితం ఎలా ఉంటుంది? బ్రహ్మచర్యం వరకు ఒంటరి జీవితమే, ఆ తర్వాత జంట జీవితం అవుతుంది. జంటలో ఒకళ్ళ ప్రభావం మరొకళ్ళ మీద ప్రత్యక్షంగా ఉంటుంది. ఎందువల్ల? సెక్స్లో శరీరాలు కలుస్తాయి, మనసులు కలుస్తాయి, హృదయాలు కలుస్తాయి, ఆత్మలు కూడా కలుస్తాయి. ఎందుకు? మాతృత్వం అనే కళ నెరవేరటం కోసం. 12 బిడ్డలు మన చేతుల్లో ఉంటే ఇంకా ఆస్తులు ఎందుకు? బిడ్డలు ధర్మంగా జీవిస్తూ ఉంటే ధనానికి కొరత ఎందుకు ఉంటుంది? బిడ్డలు తల్లిదండ్రులకి ఆసరాగా నిలిస్తే ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు. బిడ్డలు తల్లిదండ్రులని దూరంగా వదిలేస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధను ఎవరు భర్తీ చేస్తారు? ఎవరు తీరుస్తారు?
కాబట్టి తల్లిదండ్రులు బ్రహ్మచర్యంలో బిడ్డలను సక్రమంగా పెంచకపోతే సన్యాసి దశలో చివరి దశలో తప్పనిసరిగా వడ్డీతో సహా మూల్యం చెల్లించవలసిందే. వడ్డీతో సహా మూల్యం చెల్లించవలసిందే. కాబట్టి ఇది ట్రాక్లో పడాలి. ఇక అది నా జీవిత ఆశయం కూడా అదే. ఏదైతే మనిషికి కావాలో దాన్ని అందించాలి. ఏదైతే మనిషికి ప్రమాదకరమో దాని గురించి స్పష్టంగా తెలియజేయాలి. ఆధ్యాత్మికత ఎందుకు కష్టమైందంటే దాన్ని కష్టంగా తయారు చేశారు. అందరూ అవినీతిగా జీవిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నైతిక విలువలతో జీవించడం చాలా కష్టమవుతుంది. అందరూ అక్రమ సంబంధాలకు అలవాటు పడితే ఒక వ్యక్తి పవిత్రంగా జీవించడం బహు కష్టమవుతుంది. అసలు అక్రమ సంబంధాలు లేకపోతేనే దాన్ని అసమర్థతగా భావించే రోజులు వచ్చాయి. కాబట్టి తాత్కాలికమైనటువంటి తృప్తి కోసం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పోగొట్టుకుంటే ఎట్లా? తప్పు చేయటం చాలా సులభం, ఆ తప్పును కప్పిపుచ్చుకోవటం చాలా కష్టం. కాపురం కల్తీగా ఉంటే ఆ కుటుంబం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఆలోచించండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకటిగా తయారైతే ఆ కుటుంబం ఎలా ఉంటుందో నాకు చెప్పండి. కాబట్టి ప్రపంచంలో భార్య తప్ప భర్తకు మరొకళ్ళు కనిపించకూడదు. భర్త తప్ప భార్యకి మరొకళ్ళ గురించి ఆలోచించే అవసరం ఉండకూడదు. అది స్పిరిచువాలిటీ అంటే. స్పిరిచువాలిటీ అంటే ఏమిటి? రెండు కలవటం. యోగా అంటే ఏంటి? రెండు కలవటం. ఏమిటా రెండంటే? భార్య భర్తలే, స్త్రీ పురుషులే, క్షేత్రం బీజమే. ఇంకొకటి, ఇవాళ చాలామందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకు మూల కారణం ఏంటి? బ్రహ్మచర్యం సక్రమంగా లేకపోవటం. బ్రహ్మచర్యం సక్రమంగా ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో దాన్ని సక్రమంగా నెరవేరుస్తున్నప్పుడు ఇంకా భార్యాభర్తల మధ్య సమస్యలు ఎందుకుంటాయి? జబ్బులు ఎందుకుంటాయి? బాధలు ఎందుకుంటాయి? ఇబ్బందులు ఎందుకుంటాయి? ప్రేమ ఉన్న చోట విభేదాలకు అవకాశం లేదు కదా. విభేదాలు ఉన్నాయంటే ప్రేమ లేనట్లే కదా. దీనికి వేదాలు ఎందుకు? ఉపనిషత్తులు ఎందుకు? ఆసనాలు ఎందుకు? ప్రాణాయామం ఎందుకు? ఇవి లేకుండా ఆసనాలు ప్రాణాయామం చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? మరొక విషయం చెప్తున్నాను. ఇంద్రియ నిగ్రహాన్ని పాటించండి అని బోధించడం చాలా సులభం, పాటించడం చాలా కష్టం. కానీ కష్టం అనుకోకూడదు, దాన్ని బాధ్యతగా భావించాలి. ఎందుకంటే భవిష్యత్ జీవితాన్ని ఊహించుకోవాలి. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా భవిష్యత్తులో అది శాశ్వత పరిష్కారానికి నాంది అవుతుంది. జీవిత పరమార్థం నెరవేరటానికి మూలమవుతుంది. పిన్న వయసులో తెలిసి తెలియనప్పుడు యువక రక్తం ప్రేరేపిస్తున్నప్పుడు పరిసరాల ప్రభావం వలన, చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ప్రోత్సాహం వలన జీవితంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది మనసులో అపరాధ భావంగా మారుతుంది, పాపభీతి పెరుగుతుంది. ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా హృదయాలతో జీవించలేరు, కేవలం శరీరాలతో జీవిస్తారు. శరీరాలతో కలిసి జీవిస్తూ ఉంటే మరి మనసుల మాట ఏమిటి? హృదయాల మాట ఏమిటి? ఆత్మల యొక్క సంసర్గం జరగదు కదా. అందువల్ల మానవ జాతి సమూలంగా గాడి తప్పటానికి మూల కారణం బ్రహ్మచర్యాన్ని పాటించకపోవటం.
శీల సంపదకు ప్రాధాన్యతను ఇవ్వకపోవటం, శారీరక ఇంద్రియ మట్టాలకి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వటం. శరీరం సెక్స్ను కోరుకుంటుంది, ఇంద్రియాలు ఒక రకంగా భోగలాలస జీవితాన్ని కోరుకుంటాయి. ఎప్పుడైతే శరీరము ఇంద్రియాలు రెండు కూడా ఆధిక్యతను సంతరించుకుంటాయో మనసు కలుషితమవుతుంది. మనసు కలుషితమైనప్పుడు బుద్ధి విచక్షణను కోల్పోతుంది. బుద్ధి విచక్షణను కోల్పోయినప్పుడు మనిషి జీవితం సమూలంగా గాడి తప్పుతుంది. కాబట్టి బిడ్డలారా, జాగ్రత్తగా విశ్లేషించుకోండి, ఆలోచించుకోండి. వ్యవస్థ మొత్తం కుళ్ళిపోతూ ఉంటే వేదాంతాన్ని చెవులో పోసిన ప్రయోజనం ఉండదు. ఆర్థిక సంబంధాల ఆధిక్యతను సంతరించుకున్న చోట ఆత్మీయతలు కరువైపోతాయి. ప్రేమ అనేది కుటుంబంలో మొదలవ్వాలి, అది తర్వాత సమాజానికి విస్తరించాలి. భార్య నుండి భర్తకు ప్రేమ అందాలి, భర్త నుండి భార్యకు ప్రేమ అందాలి. వాళ్ళిద్దరి జీవితం ప్రేమ పంటగా ఉండాలి, వాళ్ళిద్దరి జీవితం జంటగా ఉండాలి. ఆ జంట నుంచి ప్రేమ పంటగా బిడ్డలు కలగాలి. ఇవాళ సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల, సెక్స్ను దుర్వినియోగపరచడం వల్ల ఎక్కువ మందికి సెక్స్ పరమైన సమస్యలు వస్తున్నాయి. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరకపోగా అది సమూలంగా వైఫల్యం చెందుతుంది. కాబట్టి శరీరాన్ని బ్రహ్మచర్యం వైపుకు, మనసును శీల సంపద వైపుకు మళ్లించగలగాలి. యుక్త వయసు వచ్చినప్పుడు హార్మోన్సిక ప్రభావం వలన సెక్స్ వ్యామోహం పొంగుతూ ఉంటుంది. అది సహజమే. కానీ సెక్స్ను ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకోవాలి. మనిషిలో శక్తి ఒక్కటే ఉంటుంది, అది అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. కష్టపడి పనిచేస్తూ ఉంటే భౌతిక శక్తి, సెక్స్లో పాల్గొంటూ ఉంటే లైంగిక శక్తి, ఆవేశంగా ఉద్రేకంగా ఉంటే మానసిక శక్తి, అదే లోతుగా అన్వేషణ చేస్తూ విశ్లేషణ చేస్తూ ఉంటే విజ్ఞానపు శక్తి, భగవంతుడి వైపుకు మళ్లిస్తే అది ఆధ్యాత్మిక శక్తి. శక్తి మాత్రం ఒక్కటే, మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. అధర్మంగా జీవించే వ్యక్తులకి శక్తి అంతా కూడా భౌతిక శక్తి, లైంగిక శక్తులుగా రూపాంతరం చెందుతుంది. మనసును భౌతిక పరమైన అంశాల వైపుకు మళ్లించడంలో భౌతిక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. మనసును సెక్స్ పరమైన భావాల వైపుకు మళ్లించడంలో లైంగిక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండు ఎప్పుడైతే ఆధిక్యతను సంతరించుకుంటాయో మానసిక శక్తి, విజ్ఞాన శక్తి, ఆధ్యాత్మిక శక్తి మూడు బలహీనపడతాయి. కాబట్టి పునాదులు పటిష్టంగా ఉండాలి, అప్పుడు భవనం సురక్షితంగా ఉంటుంది. పునాదులు బలహీనపడితే భవనం కుప్పగొలిపోతుంది. అందుకే మనుషులు కలుస్తున్నారు, మనసులు కలవటం లేదు. వివాహాలు జరుగుతున్నాయి, కానీ విడాకుల పర్వం కూడా మొదలవుతుంది. తమో రజోగుణాల ఆధిక్యతను సంతరించుకున్న చోట విభేదాలు విపరీతంగా ఉంటాయి. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి అసౌకర్యంగా మారతారు, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భారంగా మారతారు, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇన్ఫెక్షన్గా మారతారు, ఒకరి ఉనికి మరొకళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనుషులు ఒకే చోట ఉంటూ మనసులు విభేదిస్తూ ఉంటే అక్కడ కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటుంది.
మనసులు కలిస్తే అక్కడ ధర్మం ప్రతిష్ఠితమవుతుంది. కాబట్టి అర్థమైందా? మనుషులు కలవటం కాదు, మనసులు కలవాలి. భార్యాభర్తల్లో ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేదంటే దానికి మూల కారణం అక్కడ మనుషులు కలిసి ఉంటున్నారు, మనసులు కలిసి ఉండటం లేదు. అసలు జబ్బులకు అవకాశమే లేదు, బాధలకు అవకాశమే లేదు, దుఃఖానికి అవకాశమే లేదు. బండి రైట్ ట్రాక్లో పోతున్నప్పుడు యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? బండి గాడి దెబ్బతేనే యాక్సిడెంట్ అవుతుంది కదా. కాబట్టి వాళ్ళ కాపురాలు యాక్సిడెంట్ల మాదిరిగా ఎందుకు తయారవుతున్నాయి అంటే అందుకు మూల కారణం ఏంటంటే ట్రాక్ దప్పుతున్నాయి బండ్లన్నీ కూడా. దీని గురించి నేను ఇంకా ఎక్కువ సమాచారం ఇస్తాను. బిడ్డల్ని దగ్గర కూర్చోబెట్టుకుంటే మన మనసు పులకించిపోవాలి. మనకు ప్రాపర్టీ వాళ్ళే, ఇంక వేరే ప్రాపర్టీతో పని లేదు. తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పాపాలు బిడ్డలకు శాపాలుగా మారకూడదు. తల్లిదండ్రుల ప్రవర్తన లోపం ఉంటే బిడ్డలు ఆ తల్లిదండ్రులను గౌరవించరు. తల్లిదండ్రులు పూజించే విధంగా ఉండాలి, గౌరవించే విధంగా ఉండాలి, ఆరాధించే విధంగా ఉండాలి. సాక్షాత్తు భగవంతుళ్ళే ఎదురుగా ఉన్నారనే భావన కలగాలి. అందుకు ఆధ్యాత్మికత తప్ప వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. అటువంటి ఆధ్యాత్మికత లౌకిక జీవితానికి సన్నిహితంగా ఉండాలి. కాబట్టి బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించుకోండి. సెక్స్, వైవాహిక జీవితం, మాతృత్వం, సంతానం, వాళ్ళని పెంచి పెద్ద చేయటం అనేటటువంటి కీలకమైన అంశాల్లో ఎవరైతే జాగ్రత్త వహిస్తారో వాళ్ళకి జీవిత పరమార్థం నెరవేరుతుంది, జీవితమే సాధనగా మారుతుంది. కాబట్టి మీరు ఆ దిశగా మీ జీవితాలను మలుచుకోవాలని మనస వాచ్య కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.